సంధ్య, ఈరోజు ఎక్కడికి వచ్చావురా? రేపు నుంచి క్రిస్మస్ హాలిడేస్ కదా, ఒక మంచి బ్రేక్ తీసుకొని లాంగ్ డ్రైవ్ వచ్చాం. హ్యాపీగా ఒక డిన్నర్ డేట్ ఎంజాయ్ చేయబోతున్నాం అనమాట. ఆంధ్ర కోడివేపుడు, నాటుకోడి కూర చాలా ఉన్నాయి ఇక్కడ. మీన్ పొలిచెత్తుంది చైతు, అలాగే పాంఫ్రెట్ ఫ్రై, సీ ఫుడ్ లో చాలా ఐటమ్స్ ఉన్నాయి ఇక్కడ. చైతు అంబూర్ చికెన్ బిర్యానీ మనం ఎన్ని రోజుల నుంచో ట్రై చేద్దాం అనుకున్నాం కదా, ఇక్కడ ఉంది. అలాగే దిండిగల్ మటన్ బిర్యానీ ఎన్నో సంవత్సరాలు అయింది చెన్నైలో తిని, మళ్ళీ ఈ రోజు ఇక్కడ ఉంది కదా, టేస్ట్ చేద్దాం. ఈ మెన్యూ చూస్తుంటే సౌత్ ఇండియన్ అంతా కలిపి బ్లెండ్ చేసి ఒక మెన్యూ కార్డ్ లో పెట్టారట. ఇది కేరళ స్పెషల్ మీన్ పొలిచెత్తు అండి, చాలా చాలా బాగుంటది. ఆనియన్ రైస్ గ్రేవీ, చాప పాంఫ్రెట్ అలాంటి ఫిష్ తో చేస్తారనమాట. ఇది గ్రేవీలో ముంచుకొని తింటే పాంఫ్రెట్ ఫ్రై కి ఒక సపరేట్ ఫ్యాన్ బేస్ ఉంటదండి. అది నేను చెప్పక్కర్లే, మీరే కమెంట్ చేయండి కింద. కొంచెం లెమన్ స్క్వీజ్ చేసుకొని చిన్నగా ఆనియన్ పెట్టుకొని తింటే నెక్స్ట్ లెవెల్. కేరళ డిష్, తమిళనాడు డిష్ చూపించాను, మనదే చూపించకపోతే ఎలా? ఆంధ్ర కోడివేపుల్లో గుంటూరు కారం దట్టించేశారు, అమేజింగ్ ఉంది. ఇది తమిళనాడు స్టైల్ నాటుకోడి కొలంబు. ఈ కారాలకి మొత్తం అంతా ఫ్రెష్ అయిపోతున్నాం అనమాట. అన్ని చికెన్ ఐటమ్స్ చేస్తే మటన్ ఫీల్ అవదా? మటన్ ల్యాంబ్ చాప్స్, ఇందులోకి మింట్ చట్నీ ఇచ్చారండి. ఎంత టెండర్ గా ఉందో. మెయిన్ కోర్స్ లో అంబూర్ చికెన్ బిర్యానీ, తృప్తిగా చేయి పెట్టుకొని హాయిగా తిన్నామంటే బిర్యానీ ఫీల్ మామూలుగా ఉండదు. ఇది నా ఫేవరెట్ దిండిగల్ మటన్ బిర్యానీ. మటన్ చూసారా, చేతితో తుంచితే తురిగిపోతుంది అనమాట, అంత మెత్తగా ఉంది. ఇది వీళ్ళ హౌస్ స్పెషల్ అంటే శ్రీలంకన్ ఆటు కర్రీ, అంటే మన మటన్ కర్రీ అనమాట. నాకు మటన్ కర్రీ విత్ బోన్స్ అంటే చాలా నచ్చుతుంది. దానికి బెస్ట్ కాంబినేషన్ మలబర్ పరాటా. ఇంత మంచి ఫుడ్ తిన్నాక మన ఫిల్టర్ కాఫీ పడ్డది అనుకోండి, ఆ ఫీలే వేరు. పర్ఫెక్ట్. ఫైనల్ గా డిజర్ట్ వచ్చి హౌస్ స్పెషల్ కోకోనట్ పుడింగ్ ట్రై చేద్దాం. చూడడానికి టెక్స్చర్ భలే ఉంది. కోకోనట్ తో జుడ్డు చేసి మధ్య మధ్యలో కోకోనట్ ముక్కలు తగిలితే ఎలా ఉంటది, ఒక లేత కొబ్బరి తిన్న ఫీలింగ్ అనమాట. ఫుడ్ అయితే చాలా బాగుందండి. ఇది బార్కింగ్ సైడ్ లో ఉందన్నమాట ఈ రెస్టారెంట్. యాక్చువల్ గా మీకు వీనాస్ క్యాష్ అండ్ క్యారీ తెలుస్తుంది కదా, దాని పక్కనే అనమాట. ఇది రాయల్ థాలీ, చాలా చాలా డెలిషియస్ ఉందండి ఫుడ్.